వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సుజాత గారు, ఏంటి ఒక మహిళను రేపో మాపో మళ్ళీ తీసుకొచ్చి ఒక కేసును ఓపెన్ చేయబోతున్నారట. మొత్తం వైఎస్ఆర్సీపీకి ఆ బురద జల్లే ఒక ప్రయత్నం జరుగుతోంది. నమస్తే అండి ఈశ్వర్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. ఈ కథనాలు చూస్తుంటే నిజంగానే మెదళ్ళు మొద్దుబారిపోతున్నాయండి. ఈ కథనాల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి వేస్తున్నటువంటి కథనాల్లో పొంతన లేదు. అసలు మీరు అంటున్నారు ఆవిడ కాదంబరి అనే మహిళ బాధితురాలు అని. ఆవిడ బాధితురాలు కాదు, ఆవిడ ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేసిందో వాళ్ళు బాధితులు, ఇక్కడ నిందితులు. ఈవిడ నిందితురాలు. అసలు ఆవిడకి మాస్క్ ఎందుకు వేస్తున్నారో, ఎందుకంటే ఏ కేసులోనైనా మహిళల మీద దాడి జరిగినప్పుడు బాధితులకి మాస్క్ వేస్తారు. కానీ ఇక్కడ ఈవిడ కేవలం నిందితురాలు. ఆ మాస్క్ వెనక ఎవరున్నారో అనేది కూడా ఈరోజు అనుమానం. మాస్క్ వెనక ఎవరున్నారనేది కూడా మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి మొట్టమొదటిగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి శాంతి అనే మహిళ కేసులో ఫోన్ లైన్లో ఎవరినో తీసుకొచ్చి ఆమె భర్త అని చెప్పి వీళ్ళు ఏ రకంగా ఎపిసోడ్లో నడిపారో ఎల్లో మీడియా అనేది మనం చూసాం. ఆ తర్వాత ఆ కేసుకు సంబంధించి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ మూతలు పడిపోయినాయి. వ్యాపారాలు అవే చేసుకోవాలి అంటే కేసైనా ఏదైనా కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుంది. మహిళల్ని అడ్డు పెట్టుకుని టీవీ ఛానళ్లు నడపాలి, మహిళల్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాలి. ఇదేనా వీళ్ళ జీవితం? ఇప్పుడు ఒకటండి ఈశ్వర్ గారు, బాలకృష్ణ గారు మహిళల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే వీళ్ళు మెంటల్ సర్టిఫికేట్ తీసుకొస్తారు. అదేవిధంగా లోకేష్ గారు ఏదో ఆడపిల్లలతోటి ఉన్న ఫోటోలు తీస్తే అది చిన్ననాటి సరదాలు అంటారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మీద ఏదో మాట్లాడారని చెప్పి ఆయన మాట్లాడక ముందే ఆయన వెక్కి వెక్కి ఏడుస్తారు. కానీ వైసీపీ నాయకుల మీద, వైసీపీ అడ్వైజర్స్ మీద ఈరోజు ఎటువంటి ఆధారాలు లేకుండా ఈరోజు ఒక మహిళను తీసుకొచ్చి మాస్క్ వేసి కూర్చోబెట్టి అసలు ఆ మాస్క్ వెనుక ఉన్నది ఎవరో తెలీదు. ఆ మహిళ గుజరాత్కి సంబంధించినటువంటి మహిళ. ఆ గుజరాత్లో కేంద్ర పెద్దలు లేరంటారా? ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఏంటండి? ఏ ఆలోచనతో చేస్తున్నారు వీళ్ళు వండేటువంటి దమ్ బిర్యానీల్లో స్పైస్ మిస్ అవుతుంది. కథనాల్లో కూడా వీళ్ళు లింక్ లేకుండా పోయింది. ఇప్పుడు దేనికోసం ఇవన్నీ తవ్వుతున్నారు? ఆమెను తీసుకొస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లను వీళ్ళు వేధించాలనుకుంటున్నారు. ఇక్కడ కనపడేది ఒక్కటే, పోలీస్ ఆఫీసర్లను వేధించడానికి వీళ్ళకి సరైనటువంటి కారణం దొరకట్లేదు. అదేవిధంగా వైసీపీ నాయకుల్ని ఏ విధంగా బురద జల్లాలి అనేటువంటి దాని మీద వీళ్ళకి ఎలాంటి ఆధారాలు దొరకట్లేదు. ఈ రకంగా ఆడపిల్లల్ని అడ్డు పెట్టుకొని మొన్న జరిగినటువంటి శాంతి విషయంలో ఒక చిన్న పిల్లవాడు, ఒక చైల్డ్ రైట్స్ ని కూడా వీళ్ళు కాలరాయడం జరిగింది. ఒక మహిళ రైట్స్ ని కాలరాయడం జరిగింది. ఇక్కడ ఈ రోజు ఒక సినీ నటిని తీసుకొచ్చి రేపు ఒక అమితాబ్ బచ్చన్ వాయిస్ ని తీసుకొచ్చి కూడా ఇంకొక కథ అల్లుతారు వీళ్ళు. మనం నమ్మాలి కూర్చొని. ఒక వాయిస్ ని తీసుకొచ్చి, ఒక మనిషిని తీసుకొచ్చి ఈ రోజు అబద్ధాలే ప్రచారం చేస్తూ గంటలు ఎపిసోడ్లు అయిపోయింది. ఇప్పుడు వెబ్ సిరీస్ నడుస్తుంది అనమాట ఎల్లో మీడియాలో. ఇది ఒక మహిళలకి ఈ రోజు ఎంతో మంది ఎనలిస్టులు కానీ మేధావులు కానీ చెప్తున్నారు 5 సంవత్సరాల కాలంలో చేయవలసినటువంటి నేరాలు 2 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వంలో ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి. దాని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోండి అంటే వీళ్ళు ఎవరు సమాధానం చెప్పరు. దానికి సంబంధించి చిన్న పిల్లల మీద 5 నెలలు 8 నెలల పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళా హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు ఈరోజు మరి వాటి మీద మాట్లాడకుండా ఈవిడ మీద చర్య తీసుకుంటారంట. అసలు ఈవిడ అందరినీ బాధించినటువంటి మహిళ, ఈవిడ మీద చర్య తీసుకోవడం ఏంటి? అక్కడ ఎవరు కేసు పెట్టలేదు. ఇక్కడ ఆవిడ
అసలు మాస్క్ వేసుకొని కూర్చొని ఉన్నటువంటి వ్యక్తి ఎవరో మనకి తెలియదు అసలు. అవును, ఒక కల్పితమైన కథని అల్లేసి ఇక్కడ ఆవిడ బాధితురాలు అనేటువంటిది తీసుకొస్తున్నారు. కానీ ఈవిడ ఎంతో మందిని బాధించింది. ఆ వివేక్ అనేటువంటి కుక్కల వివేక్ అనేటువంటి వ్యక్తి అతను వైసీపీ పార్టీ పుట్టక ముందు వీళ్ళ పరిచయం ఏర్పడిందని చెప్తుంటే సారీ విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి, కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి వైసీపీ ఏర్పడక ముందు వీళ్ళ పరిచయం ఏర్పడిందని ఖచ్చితంగా చెప్తుంటే వైసీపీ నాయకులకి దాన్ని ఆపాదించేటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు ఎల్లో మీడియా? రాష్ట్రంలో చర్చించవలసినటువంటి సమస్యలే లేవా? కరెక్ట్. ఇంతవరకు కనీసం మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ అందించలేదు చంద్రబాబు నాయుడు గారు. మరి దాని మీద మాట్లాడండి. మహిళల మీద అంత మీరు సానుభూతి అయితే పక్క రాష్ట్రాల్లో ఉన్న మహిళ మీద ఎందుకండి కథనాలు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి ముందు ఉచిత బస్సు సర్వీస్ ఇస్తామన్నారు, ముందు అది ఇవ్వండి. ముందు రైట్, చాలా కరెక్ట్ గా చెప్పారు. మహిళల మీద మాట్లాడితే ప్రజలు ఇంట్రెస్ట్ గా చూస్తారు అని ఉద్దేశంతో ఎల్లో మీడియా ఈ రోజు వెబ్ సిరీస్ తీస్తుంది. కానీ దీని మీద రేపు మహిళలకి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది, అమ్మఒడి కార్యక్రమం, అమ్మకి వందనం అనేది ఇంతవరకు బిడ్డలకి చదువులకి డబ్బులు లేకుండా పోయినాయి. దాని మీద మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం లేదు ఎల్లో మీడియాకి. రైట్, తల్లికి వందనం అని ఒక్క తల్లికి న్యాయం చేయలేదు చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటి వరకు ఒక్క తల్లికి న్యాయం జరగలేదు. 3 సిలిండర్లు అన్నారు, ఒక్క మహిళకు కూడా వంటింట్లోకి ఒక్క గ్యాస్ బండ కూడా రాలేదు. ఉచిత ప్రయాణం అన్నారు, ఒక్క మహిళ కూడా కిలోమీటర్ దూరం ఉచితంగా ఇప్పటి వరకు ప్రయాణించలేదు. ఈ మహిళలకు, ఓట్లేసిన మహిళలకు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయలేదు. కానీ ముంబై నుంచి పట్టుకొస్తారట. ఇప్పుడు ముంబై నుంచి పట్టుకొచ్చి ఆమెకు న్యాయం చేస్తారట. సార్, ప్రొఫైల్ పంపించండి చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకి, మన ఎల్లో మీడియాకు కూడా ఇప్పుడు నేను చూపించినటువంటి ప్రొఫైల్ పంపిస్తే బాగుంటుంది.